ఇదే బాగుందండి షాప్ కన్నా ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళి ఏ బట్టలైనా సరే రిపేర్ అన్నీ చేసేస్తానండి. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. ఈరోజు ఉదయం ఆదివారం నేను బీబీసీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాను, ఎక్కువ వీడియోసే చూస్తూ ఉంటాను. చాలా ఆసక్తికరమైనటువంటి వీడియోస్ బీబీసీ తెలుగులో పెడతా ఉంటారు. సో దాంట్లో ఒక వీడియో చూసినప్పుడు నన్ను చాలా ప్రేరేపించింది. ఆ అంశం మీద కొంచెం లోతుగా అధ్యయనం చేయాలనిపించింది, చాలా ప్రోత్సాహకంగా కూడా అనిపించింది. సో నేను బీబీసీకి సంబంధించినటువంటి మిత్రుల దగ్గర నేను ఆ నెంబర్ కోసం ప్రయత్నించాను. మీడియా సర్కిల్స్ నుంచి నాకు ఆ నెంబర్ వచ్చింది. సో కాళేశ అనేటువంటి టైలర్, స్ట్రైట్ టు ద పాయింట్ మీకు క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే మన స్పీడ్ వరల్డ్ కదా. వీడియో కూడా నాది 10 నిమిషాలు దాటుతుంటే పాపం చూడలేకపోతూ ఉన్నారు. 5 నిమిషాల్లో చేయన్న 10 నిమిషాల్లో చేయన్న, ఎక్కువ బిజీగా ఉంటారు జనాలు కాబట్టి. సో స్పీడ్గా చెప్తాను, మీ టైం వేస్ట్ చేయను. సాధారణంగా ఈ కాళేశ అనేటువంటి టైలర్ ఒక 20 సంవత్సరాల క్రితం పెనుమలూరు అనేటువంటి గ్రామంలో ఒక టైలరింగ్ షాప్ పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్న టైలరింగ్ షాప్లో బట్టలు కుట్టించుకుంటున్నారు, కానీ పాపం ఆయనకి డబ్బులు ఇవ్వట్లా. రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి వారం రోజులు 10 రోజులు కొంతమంది డబ్బులు ఇవ్వట్లా. ఆయనకి కష్టం మిగిలిపోతుంది తప్ప కష్టానికి తగ్గ దైనందిక జీవితాన్ని గడుపుకోవడానికి కావాల్సినటువంటి సాధారణమైన డబ్బులు కూడా రావట్లా. సో అట్లాంటి వ్యక్తి నిరాశ చెందల. సరే నేను కొంత పని నేర్పిద్దాము, కొంతమంది కుర్రోళ్ళకి పని నేర్పించి విజయవాడ పడమట్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ సెకండ్ హ్యాండ్ బట్టలు కుట్టేటువంటి బ్యాగులు కుట్టేటువంటి పని నేర్పిద్దాం, 10 మందికి ఉపాధి దొరకడంతో పాటు నేను కూడా సస్టైన్ అవ్వచ్చు అని పెనమలూరు నుంచి కొంత విజయవాడ వైపు ఆయన చూశారు. అక్కడ సైతం ఆయన దగ్గర పని నేర్చుకుని 4 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టినటువంటి వ్యక్తులు, ఈయన ఇంకెంత ఎక్కువ మందికి పని నేర్పితే మళ్ళీ వీళ్ళకి డోకా వస్తాదో అనేటువంటి ఉద్దేశంలో ఆయన రకరకాల రాజకీయాలు చేసి అక్కడి నుంచి ఆయన పంపించేశారు. అంటే జీవితంలో ప్రతి అడుగులో కూడా కాళేశ అనేటువంటి వ్యక్తికి వాక్ ఆన్ కేక్ అంటాం కదా, అంటే కేక్ మీద నడిస్తే ఎంత సుఖంగా ఉంటుందో, కేక్ తినే కేక్ ఉంటుంది కదా మెత్తగా, కాలు ఎత్తే కాలు దిగిపోయేటట్టు ఉంటుంది కదా, అంత సుఖవంతమైన జీవితం ఆయనకు రాలా. ఆయన కష్టపడదాం అనుకున్న ప్రతిసారి కష్టానికి కొత్త కష్టం వచ్చి ఎదురైంది తప్ప ఆయనకి సాఫీగా జీవితం సాగల. కానీ నిరాశ పడలా. ఆయన తప్పు మార్గాల్లో వెళ్దాం అనుకోవాలా, ఆయన బెట్టింగ్ లేపు వెళ్దాం అనుకోవాలా, ఆయన జోదం ఆడదాం అనుకోవాలా, ఆయన దొంగతనాలు చేద్దాం అనుకోవాలా, ఆయన ప్రభుత్వాన్ని నిందిందాం అనుకోవాలా, ఆయన పాలకులే దీనికి కారణం అని చెప్పి వాళ్ళ బూతులు తిడతా ఇంటికడ కూర్చుందాం అనుకోవాలా. ఏం చేశాడు ఆయన? ఒక సెకండ్ హ్యాండ్ టీవీఎస్ ఎక్సెల్ కొనుక్కుని, టీవీఎస్ ఎక్సెల్ బండి 50,000 ఉంటుందో 60,000 ఉంటుందో టీవీఎస్ ఎక్సెల్ బండి కొనుక్కుని దాన్నే ఒక రిక్షాగా మార్చి, నేను ఇక్కడ పెడుతున్నాను, కాపీరైట్ ఇష్యూ ఉంటాయి కాబట్టి ఎక్కువ పెట్టను, కట్టసి బీబీసీ అని పెడతాను, కానీ నా టీం సభ్యులను కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలవమని చెప్పాను. నేను ఫోన్లో మాట్లాడి ఆయనకు ఒక 10,000 రూపాయలు ప్రోత్సాహకంగా నేను నా సైడ్ నుంచి ఆయన కష్టాన్ని చూసి, ఆయన ఇన్స్పైరింగ్ ట్రావెల్ చూసి నాకు నచ్చి, సార్ నేను ఒక 10,000 రూపాయలు మీకు ఫోన్పేకి పంపుతున్నాను సార్ అని కూడా చెప్పాను. సో నా ఆడియో రికార్డింగ్ కూడా ఈ వీడియోతో పాటు నేను జతపరుస్తాను ఆయనతో జరిగినటువంటి సంభాషణ. సో ఆయన ఆ టీవీఎస్ ఎక్సెల్ని మార్చి రిక్షా కింద ఇంటింటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అమ్మ మీ దగ్గర ఉన్న చిరిగిన బట్టలు ఉన్నాయా, కుట్టాల్సిన బట్టలు ఉన్నాయా, మీరు టైలర్ దాకా వెళ్ళలేకపోతున్నారా అని ఒక దర్జీగా ఆయన పని ఆయన ఎత్తుక్కుంటా వెళ్ళి దర్జాగా బతకడం మొదలుపెట్టాడు. ఒక దర్జీగా ఆయన కష్టపడుతూ పని ఎక్కడుందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్తూ దర్జాగా బతకడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. బిల్ గేట్స్ కంటే గొప్పోడు, స్టీవ్ జాబ్స్ కంటే గొప్పోడు. టెక్నాలజీ తెలిసి రకరకాల పరిస్థితుల్లో చదువు అంది, అక్కడ ప్రోత్సాహకరమైన వాతావరణాలు ఉండి ప్రభుత్వాలుండి ఎదిగినటువంటి బిల్ గేట్స్ని నేను తక్కువ చేసి మాట్లాడిన కానీ ఈయన కూడా ఏమీ తీసిపోడు. ఎందుకంటే ఎంత సంపాదించాం అనేటువంటిది మిలియన్స్ ట్రిలియన్స్, దే ఆర్ జస్ట్ నెంబర్స్. కానీ ఎలా సంపాదిస్తున్నాం, ఎలా కష్టపడుతున్నాం, ప్రతికూల పరిస్థితుల్ని ఎలా తట్టుకుంటున్నాం అనేటువంటిది డూ మ్యాటర్స్ అ లాట్. కాబట్టి కాళేశ గారు ఈరోజు కాలంలో ఉన్నటువంటి ప్రతి విద్యావంతులైన యువకుడికి, నేను గతంలో కూడా చెప్పా, అసలు వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళు ప్రెసిడెంట్లు అయిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, కానీ మన ఇంటి కింద మనకి ఏ విధమైనటువంటి అప్పున్నా తల్లిదండ్రుల బాధలు పడతా మన దాకా రానివ్వకుండా ఓ రూమ్ ఇచ్చి, ఒక ఐప్యాడ్, ఓ ట్యాబ్ ఇచ్చి, ఒక ల్యాప్టాప్ ఇచ్చి, అసలు ఒక చదువుకోవడానికి ఒక రకమైనటువంటి పరిస్థితి కల్పించి కష్టపడి ఫీజులు కట్టి ట్యూషన్లు చెప్పించేటువంటి తల్లిదండ్రుల కంటే అద్భుతమైన అవకాశాలు మరేవి ఉండవు. కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం, ఇవన్నీ మనం రెగ్యులర్గా విని బోర్ కొట్టినటువంటి పదాలు, కానీ వాటిల్లోనే జీవిత సారం మొత్తం, జీవిత సత్యం మొత్తం దాగుంది అని కాళేశ గారు మరోసారి నిరూపించారు.
ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి యువకులు మా నాన్న నాకు వ్యాపారం చేసుకోవడం డబ్బులు ఇవ్వాలా, మా నాన్న కోట్లు సంపాదించాలా, ప్రభుత్వ ఉద్యోగాలు టైంకి నోటిఫికేషన్లు పడట్లా, మేము గవర్నమెంట్ ఉద్యోగాలే చేస్తాం, ప్రైవేట్ ఉద్యోగాల్లో మా బాసులు సరిగ్గా ఉండట్లా, ఇన్ని కంప్లైంట్లు చెప్పేటప్పుడు ఒక్కసారి కాళేశ్వర గారు లాంటి వ్యక్తుల యొక్క జీవన స్థితిగతుల్ని పరిశీలించండి. మీరెంత అదృష్టవంతులో తెలుస్తుంది. ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మరెంత దురదృష్టవంతులో. ఎందుకంటే దుర్బుద్ధే దురదృష్టం కదా. దురదృష్టం అంటే కొత్తగానే ఉంటుందా? మనకు దుర్బుద్ధి ఉందనుకో, మనకు ఉన్నటువంటి అవకాశాలను గుర్తించేటువంటి తనం లేదనుకో, దానికంటే పనికిమాలిన తనమే ఉంటుంది. కాబట్టి కంప్లైంట్లు చేస్తున్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో, మీ తల్లిదండ్రులు తలకిందులుగా తపస్సు చేసినా మీలో మార్పు రావట్లేదని బాధపడేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఒక్కసారి కాళేశ్వర గారు ఉదంతం చూపించండి. కష్టే ఫలి అని తన ప్రతికూల పరిస్థితి నుంచి ఒక నూతన ఆలోచనకి శ్రీకారం చుట్టాడు. రోజుకి 500-600 సంపాదించుకున్నాను, చాలు సార్, నాకు బిడ్డలు లేవు సార్, నా భార్య ఉన్నది సార్, నా భార్యను పెట్టుకుని భార్యను పోషించుకున్నాను సార్ అని ఎంతో దర్జాగా చెప్పినటువంటి ఆ దర్జీ మాటలో ఈ వీడియో తర్వాత కాల్ రికార్డింగ్లో వినండి. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇట్లాంటి వ్యక్తులు మనం సమాజం గుర్తించాలా, ఇట్లాంటి వ్యక్తుల గురించి ప్రస్తావించాలా. షేక్ కాళేశ్వర గారు, మీరు భగవంతుడు ఉన్నారని చెప్పారు. నాకు తెలుసు మీరు అల్లా బిలీవర్ అనుకుంటా. నేను ట్రూకాలర్లో చూశాను. సబ్జెక్టు కరెక్షన్ సార్. భగవంతుడు ఎవరైనా కూడా కష్టించే జీవినే గుర్తిస్తాడు. అటువంటి జీవికే మరణానంతరం కూడా చాలా సఫలీకృతమైనటువంటి దారిని సుగమం చేస్తాడు. అది క్రైస్తవుని నమ్ముకున్నటువంటి క్రిస్టియన్స్ అవనివ్వండి, శివుని నమ్ముకున్న అలాంటి హైందువులు అవనివ్వండి, లేకపోతే ముస్లింలు అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, కష్టే ఫలి. కష్టపడేవాడికి జాతి మతం కులం అనేటువంటిది వేర్పాటువాదానికి వాడడం, అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని నింపుకోవడానికి వాడతాడు. సో అతను నాకు దేవుడు ఉన్నాడు సార్ అని ఇందాక ఆడియోలో చెప్పినటువంటి మాట ఎంతో స్ఫూర్తిప్రదాయకం. అట్లాంటి వ్యక్తి దేవుణ్ణి నాకు కోట్లు అని అడగల, నాకు లగ్జరీలు అని అడగల, నాకు రాజకీయ పదవులు అని అడగల. రోజు నేను కష్టపడతాను స్వామి, నా కష్టాన్ని గుర్తించి నాకు అవకాశాన్ని అని అడిగాడు. ఒకసారి కాళేశ్వర గారితో ఆడియో రికార్డింగ్ కూడా వినండి. కాళేశ్వర గారి వీడియో కూడా నేను మనం షూట్ చేయమని చెప్పాను. బీబీసీతో నాకు కొన్ని కన్స్ట్రైంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పూర్తి వీడియో పెట్టట్లేదు. బట్ ఆ బీబీసీ లింక్ కూడా కింద పెడతాను. మన ఫుటేజ్ వస్తే మన ఫుటేజ్ కూడా ఇందులో పొందుపరుస్తాను. జై భీమ్, జై భారత్.